మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికుచ్చు చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ మే మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు 4 గ్రహాలు ఫ్లక్చువేట్ అవ్వటము, మారటం వలన సింహరాశి వారికి, అందులో ముఖ్యంగా ఆ రాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము, ఈ నక్షత్రాల వారికి, ఆ సింహరాశి వారికి సూర్యగ్రహ ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలలో మనకి 4 గ్రహాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. దాన్ని బట్టే, ఎందుకంటే మిగతా 3 గ్రహాలు కూడా లాంగివిటీగా ఉంటాయి, అక్కడే ఉంటాయి, ఆ రాశుల్లోనే ఉంటాయి. ఇవి మాత్రమే నెలకోసారి పరిభ్రమణం చెందుతూ ఉంటాయి. వాటిల్లో సూర్యుడు వీరి యొక్క జన్మరాశ్యాధిపతియే మే 14వ తేదీ వరకు భాగ్యస్థానంలో ఉండి కొంచెం భాగ్య విహీనత్వాన్ని, తండ్రి గారితో కొంచెం మాట పట్టింపులు కానివ్వండి, అట్లాగే ఆరోగ్య విషయంలో కొంచెం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, అధికమైనటువంటి దూర ప్రయాణాలు చేయటం, ఉద్యోగరీత్యా కావచ్చు, ఫంక్షన్స్ వైజ్ కావచ్చు, తండ్రి గారిని చూడడానికి కావచ్చు, ఇట్లా ఏదో రకంగా కార్యార్థమై, అంటే తండ్రి గారి ఆస్తులు అమ్మేటటువంటి విషయాల పరంగా కూడా వీరు కాస్త దూరాభారాలకు వెళ్ళటం, మరి ఎండాకాలం కావటం, దాని ద్వారా కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడడం అనేది మే 14 వరకు ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి వివాహపరమైనటువంటి విషయాల దగ్గర మాత్రము కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జన్మజాతకంలో మనకున్నటువంటి యోగాలలో వివాహం కూడా మహాయోగం. మరి ఈ వివాహ యోగానికి గురుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఈ మే నెల మొత్తము కూడా వివాహానికి సంబంధించినటువంటి సంప్రదింపులు, వాటికి సంబంధించినటువంటి మాటాముచ్చట్లు, కాస్త ఆనందంతో కూడినటువంటి విందులు, వినోదాలు, ఇక అన్ని శుభాలు జరుగుతాయి అనేటటువంటి వ్యవహారం దాకా వస్తుంది. జూన్ 2 తర్వాత కొంచెం గురుడి యొక్క అనుకూలత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ వివాహం ఎవరికైతే కాలేదో, ముఖ్యంగా పురుషులు, మగవారు ఎవరైతే ఉంటారో వారికి, ముఖ్యంగా సింహరాశి వారికి అయితే గనక రాహుకేతువుల వలన సర్పగ్రహ దోష ప్రభావం అధికంగా ఉంటుంది డిసెంబర్ వరకు. అట్లాగే పురుషులకి చాలా మందికి జాతకాలలో 28 ఏళ్ళు వచ్చినా, 28 ఏళ్ల నుంచి 39-40 ఏళ్ల వరకు అసలు పెళ్లిలు కాక చాలా మంది అర్థం కాని పొజిషన్స్. ఆర్థికంగా బలంగా ఉంటుంది, మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు ఉంటాయి, మంచి బలగం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కార్లు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, పెళ్లిలు కావట్ల. ఎందుకు? జన్మజాతకంలో వారు చేసుకున్న పూర్వజన్మ కర్మ ఫలితాలు కావచ్చు, ఈ జన్మలో వారు పుట్టిన సమయానికి గ్రహాల యొక్క స్థితిగతుల్లో ముఖ్యంగా పెళ్లి కాకపోవడానికి కారణాలు కుజదోషాలు, రాహుకేతులతో కూడినటువంటి కొన్ని దోషాలు, దానివల్ల సర్పదోష ప్రభావం అంటారు, పితృదోషాలు ఉంటాయి, స్త్రీ దోషాలు ఉంటాయి, శుక్రదోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పోగొట్టుకొని మరి జాతకంలో 7వ స్థానం అనేది బలంగా ఉండాలి, శుక్రుడు బలంగా ఉండాలి. ఇవన్నీ లేక ఎక్కడో ఒకడ వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యి, దానికి తోడు ఇప్పుడున్న కాలమానంలో స్త్రీలు ముందుకు రాకపోవటం, వివాహానికి వాళ్ళు కాస్త స్వేచ్ఛాయుతంగా ఉండాలి, ఇంకా మేము ఏదో జీవితంలో సాధించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఉండొచ్చు. కానీ స్త్రీలు వివాహం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పవిత్ర కార్యము అని మాత్రము వారికి తల్లిదండ్రులు చెప్పాలమ్మా. ఎందుకంటే పురుషులు రెడీగానే ఉన్నారు, స్త్రీలు రెడీ కావాలిగా వివాహానికి. కాబట్టి ఆ యొక్క స్త్రీ ఆకర్షణ కలగటానికి, వీరికి వివాహం జరగటానికి జూన్ 2వ తేదీ మంగళవారము మూలా నక్షత్రం రోజున హైదరాబాద్లో నేను ప్రత్యేకించి ఎవరైతే వివాహ యోగాన్ని కావాలి, వివాహం అవ్వాలని కోరుకుంటారో వారి గురించి అని చెప్పి నేను సుబ్రహ్మణ్యేశ్వరుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణంతో పాటుగా విశేషముగా కన్యా పాశుపత రుద్ర హోమము అనేటటువంటిది ఒక దివ్యాస్త్రము. విడిగా జాతకరీత్యా ఏవేవో చేసుకుంటూ ఉంటారమ్మా, రకరకాలుగా దశాంతర దశలను బట్టి ఒక కార్యక్రమము, కుజదోషాలకు ఒక్క కార్యక్రమం చేసుకుంటారు. ఆల్రెడీ అవన్నీ చేసుకొని విసికెత్తిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేననేది ఏంటంటే, సరైనటువంటి రోగానికి సరైనటువంటి మందు పడాలి అని. ఎవరికైనా సరే జన్మ జాతకాలతో కానీ, నక్షత్రపరంగా కానీ, రాశుల పరంగా కానీ సంబంధం లేకుండా 28 సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఈ రోజుల్లో 28 అనేది నార్మల్. మరి మగవాళ్ళు కెరీర్లో స్థిరపడాలి కదమ్మా, ఉద్యోగం రావాలిగా, సంపాదించాలిగా, మరి భార్యని పోషించాలిగా, మరి అన్ని ఉండి కూడా పెళ్లిళ్ళు కాకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా
కాబట్టి వారు గనక పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే ఇక్కడ వారు దగ్గరలో ఉంటే గనక, ఈ హైదరాబాద్ దగ్గరలో కానీ ఉంటే గనక వచ్చి కూర్చొని వాళ్ళ చేతే హోమం చేపిస్తాను. కళ్యాణం కూడా చక్కగా వారే కూర్చుంటారు కళ్యాణానికి. రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చమ్మా, ఎందుకంటే వాళ్ళ కోసమే కదా పెడుతోంది. అన్ని ఆన్లైన్ దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు పాపం, విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ వేరే స్టేట్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఫోన్ చేస్తే వాళ్ళకి ఏ రకమైనటువంటి అనుకూలత ఉంటుందో నేను తెలియజేస్తాను. కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే చేయించుకోవాలి, యద్భావం తద్భవతి, వాళ్ళు చేయించుకోవాలనే సంకల్పమే దాదాపు 100లో 99% కార్యం విజయవంతం అవడానికి అవకాశం ఉంటుందమ్మా. మే 15 నుంచి ఇదే జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి మహానుభావుడు వీరికి వృషభ రాశిలో 10వ స్థానంలో వస్తాడు. ఇక్కడ వీరికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కాస్త వెసులుబాటు కలుగుతుంది, అప్పుడు తీరతే అవకాశం లభిస్తుంది. ఎందుకని ఉద్యోగ బాధ్యతలు స్వీకరించే అవకాశం కలుగుతుంది సింహరాశి వారికి. ఎవరైతే గవర్నమెంట్ త్రూ కానీ ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్నారో సింహరాశి వారికి ఓకే, కఠినత్వమైనటువంటి గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా తన చుట్టూ తిప్పుకునేటటువంటి సూర్యుడు బలమైన రాశిలో ఉండటం ద్వారా కాస్త ఉద్యోగం, అనుకున్నటువంటి మంచి ఉద్యోగము, ధన సంపద కలిగేటటువంటి ఉద్యోగము లభించడానికి అవకాశము సింహరాశి వారికి ఉంది. అదే జన్మరాశిలో, అదే జన్మలగ్నంలో అంటే వారు పుట్టిన సమయానుసారము ఈ యొక్క రవి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం అయితే దశలు అంతర్దశలు కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి సంబంధమైనటువంటి అనుకూలతలు కలిగి ఉంటే ఈ సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు సింహరాశి వారికి. ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉన్నాయమ్మా. వ్యాపార రీత్యా కూడా మంచి ధనలాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకని సింహరాశి వారికి బుధగ్రహము అనేటటువంటి గ్రహము దాదాపుగా మే 14 వరకు భాగ్యంలోనే ఉండి సూర్యుడితో పాటుగా మళ్ళీ ప్రయాణం చేస్తుంది. రవితో పాటుగా బుధుడు కూడా చక్కగా ఉద్యోగ స్థానమైనటువంటి కర్మస్థానంలోకి వస్తున్నాడు. దాని ద్వారా రవి బుధుల యొక్క అనుకూలమైనటువంటి ప్రయాణము చాలా ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో కొంతమంది చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగంలో కాస్త అసలు ప్రమోషన్ వస్తుందో రాదో, అసలు ఉద్యోగం ఉంటుందో లేదో అని భయపడుతూ మొన్నటి ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషను, దాని ద్వారా జీతం ఇంక్రిమెంట్స్ రావటము, ఏదో ఆకస్మికంగా వాళ్ళకి రావాల్సిన అనుకూలతలు కంపల్సరీ కలగడానికి సింహరాశికి అనుకూలం ఉంది. దాని ద్వారా కొంచెం వీరి ప్రయత్నాలు కూడా గృహపరమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సొంత ఇల్లు, సొంత స్థలము కొనుక్కోవాలి, ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఏది వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా కాస్త ఆస్తిని అమ్మైనా సరే తక్కువ లాభం వచ్చినా పర్వాలా, మనం ఉండటానికి ఒక మంచి గృహాన్ని తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన చేయటానికి సింహరాశి వారికి అవకాశము శుక్రుడు వలన కలుగుతున్నాము. అంటే మే 15 వరకు కూడా శుక్రుడు స్వక్షేత్రంలో 10వ భావంలో ఉండి కొంచెం ఈ అమ్మకాలకు సంబంధించినటువంటి ధనపరమైనటువంటి విషయాలలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అది ఆస్తుల పరంగా కావచ్చు, వాహనాల పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, బంధుమిత్రులతో కానీ వారికి సంబంధించిన విషయాలు ఎందుకు కానివ్వండి, ఈ యొక్క చర్చలు జరుగుతూ ఈ యొక్క మే 15 తర్వాత శుక్రుడు మిథున రాశిలో లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఆ చర్చలు సఫలీకృతమై వీరు తీసుకున్నటువంటి కొన్ని ధైర్యంతో, సాహసంతో భార్యతో కానీ అదే భార్య భర్తతో కానీ చర్చించి బంధువుల యొక్క సహాయ సహకారాలు వీరికి మంచి పుష్టిగా లభించి ఆ యొక్క విషయాలు, అమ్మకాల విషయాల్లో కావచ్చు, లేకపోతే వీరు అనుకున్నటువంటి సంకల్ప విషయాలు కావచ్చు, లేకపోతే కొంచెం మంది దూర ప్రయాణాలకి వ్యాపార నిమిత్తం వెళ్ళటానికి వీసాలు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా శుభప్రదం అవడానికి అవకాశం. కాబట్టి వివాహానికి సింహరాశి వారికి రాహుకేతువుల దోషం పోవటానికి కానివ్వండి, ఇది కానివ్వండి, సుబ్రహ్మణ్య అనుగ్రహం కోసం దాదాపుగా నేను మే 25, 26 తారీఖుల నుంచి ఒక వారం రోజులు ప్రత్యేకించి వీరికి నేను ఇచ్చేటటువంటి రుద్రాక్షలకి కన్యా పాశుపత, ఈ కన్యా మంత్రం ఉంటుందమ్మా, ఆ వేద మంత్రాన్ని జపించి దాని మీద తీర్థం చేస్తాం. కాబట్టి ఆ యొక్క మాలాధారంతో పాటుగా, రుద్రాక్ష మాలాధారంతో పాటుగా ఎవరైతే భస్మ హోమం చేస్తారో ఆ భస్మాన్ని 48 రోజులు వారు ధరిస్తూ నేను ఒక మంత్రాన్ని విడిగా వారికి పర్సనల్గా ఇస్తాను. ఆ మంత్రాన్ని చేయటం ద్వారా జపము తప్పనిసరిగా వివాహ యోగం కలుగుతుంది. ఎందుకంటే కొంతమందికి జాతకాల్లో కానీ గోచారంలో కానీ అనుకూలతలు ఉంటాయి. ఏది వివాహ యోగం ఉంటుంది కానీ వేరే గ్రహాల వలన, ఇట్లా ఇందా చెప్పిన దోషాల వలన కావు.
కాబట్టి ఈ విధంగా చేసుకోవటం అత్యుత్తమం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది, అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అమ్మ. కాబట్టి ఎవరన్నా ఉంటే పీఠానికి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ముఖ్యంగా వీరేంటంటే అమ్మ సుబ్రహ్మణ్య ఆరాధన డిసెంబర్ వరకు చేసుకోవడం చాలా ఉత్తమం. వ్యాపార పరంగా, భార్యాభర్తల పరంగా అన్యోన్యత కలగడానికి కానివ్వండి, ముఖ్యంగా వివాహ యోగం కావడానికి కానివ్వండి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు నశించకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉండాలి. వీరికి అష్టమ శని ప్రాబల్యం అనేది కూడా చాలా ఇబ్బందులు కలుగజేస్తుంది. ఇప్పుడు సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు బుధుడు యొక్క రేవతి నక్షత్రంలో మే 17వ తారీఖున వచ్చి జూలై వరకు ఉంటాడు. కాబట్టి వీరికి ఈ వివాహ విషయంలో అకస్మాత్తుగా అనుకూలతలు కొంతమంది కలుగుతాయి. గురుగారు, మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? అమ్మ, వీరికి సింహరాశి వారికి ఇందాక నేను చెప్పాను, కుటుంబపరమైనటువంటి సౌఖ్యము పెరుగుతుంది, కుటుంబపరమైనటువంటి అనురాగము, ఆప్యాయత. ఎందుకంటే ప్రమోషన్స్, ఉద్యోగాలు రావటం ద్వారా వీరి ఇంట్లో ఆనందము, కేరింతలు ఎక్కువ అవుతాయి. దీనివల్ల అనుకున్న పనులు ఇన్నాళ్ళకి సాధించాము, మన డబ్బు ఆర్థికంగా పెరిగింది. ఉద్యోగం అంటే ఏంటమ్మా, డబ్బు రావటమే కదా. కిటకిటలాడే వాళ్ళకి, మా ఉద్యోగాలు పోయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. సింహరాశికి సూర్య బలం అంత గొప్పదమ్మా. మొన్నటిదాకా బాలేదు ఆయన, దాదాపు ఒక 4 నెలలు బట్టి, 3 నెలలు బట్టి ఎంతోమందికి ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు నాకు ఫోన్ చేసిన వాళ్ళు. గురువుగారు ఎప్పుడు వస్తాయని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఓకే, జన్మజాతకంలో కొంతమందికి ఇంకా వేరే గ్రహదశలు, అంతర్దశలు జరిగితే మనం సూర్యబలం కొంతవరకు ప్రయత్నాలను మాత్రమే సూచిస్తుంది. ఇవ్వాలంటే జన్మజాతకం దగ్గరికి వెళ్ళాలి. కొంతమందికి విడాకులు లాగా వెళ్ళినటువంటి వారికి ఉన్నటువంటి కోర్టు తీర్పు ఇచ్చి కొంతమందికి విడాకులు అయిపోయే పరిస్థితులు ఉంటాయి, ద్వితీయ కళ్యాణం అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఏదైనా రుణాలు అనేవి ఉంటాయి కదమ్మా, ఆ రుణాలు తీర్చేసేటటువంటి అవకాశం, వ్యాపారంలో లాభం రావటం, కుటుంబంలో సహాయ సహకారంలో బంధువులు తీర్చి, నాయన ముందు అప్పు తీర్చేరా, నీకు కట్టుకున్న దగ్గర నుంచి అప్పులు వస్తూనే ఉన్నాయని చెప్పి అంటాం. ఇలాంటివన్నీ కూడా జరగటానికి ఈ సింహరాశి వారికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకందుకు అష్టమ శని ప్రాబల్యం, వీరు ఎప్పటి నుంచో చేసుకుంటున్నటువంటి కొన్ని జపతపాలు కావచ్చు, లేకపోతే హనుమాన్ చాలీసా ప్రభావం, ఇవన్నీ కూడా వీరికి ఈ 2 నెలల కాలంలో అకస్మాత్తుగా కొన్ని అప్పులు తీరడానికి ఆ నక్షత్ర మార్పు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొంతమంది పెళ్లిలైన వాళ్ళకి, భార్యాభర్తల్లో ఉద్యోగం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వారికి ఉద్యోగరీత్యా ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది. అష్టమ శనిలో కూడా శుభాలు జరగడానికి ఇది ఒక చిన్న మచ్చుతునకలాగా ఉపయోగపడుతోంది ఈ యొక్క నక్షత్ర మార్పు వలన. కాబట్టి ఈ విధంగా ఉద్యోగంలో మార్పులు అన్నీ ఉంటాయి. శుక్రుడు యొక్క లాభస్థితి, రవి యొక్క దశమ స్థాన స్థితి, కొంచెం 14 వరకు వీరికి ప్రయాణాల వలన, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తండ్రి వలన, కానీ బుధుడు, రవి ప్లస్ ఈయన అనుకూలవంతులమ్మ. సింహరాశి వారికి కుజుడు మే 10 వరకు అష్టమంలో ఉండి నానా భీభత్సమైన పరిస్థితులు ఉన్నాయి. వారి కోసమని చెప్పి నేను మే 12 స్వామివారు హనుమంతుడి హోమం కూడా పెట్టాను ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజున. కాబట్టి మే 10తో ఆ కుజుడు శనితో విడనాడి సొంత క్షేత్రంలోకి వస్తాడు. ఉన్నతమైనటువంటి విద్యల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి పరిస్థితిగా భావించాలి. కంపల్సరీ వారికి అనుకూలమైనటువంటి భావనలు కనిపిస్తున్నాయి. ఉన్నతమైనటువంటి విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. అట్లాగే చేసేటటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం జరుగుతాయి వీళ్ళకి. కాబట్టి కుజుడి యొక్క భావస్థితి బాగుందమ్మా. కాకపోతే ఏంటంటే తండ్రి గారి యొక్క ఆరోగ్య స్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వీరికి ఉన్నటువంటి పిత్రార్జిత విషయాలలో అన్నదమ్ముల మధ్య కొంచెం భావాలలో కొంచెం తేడాలు రావచ్చు, మాట అనుకోవచ్చు. వీటి ద్వారా కొన్ని నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాల విషయాలలో, వాహనాల పరంగా జాగ్రత్తగా ఉండటం చాలా విశేషమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధంగా సింహరాశి వారు హనుమాన్ చాలీసా చదువుకుంటూ స్వామివారికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం విశేషం. వివాహం కానటువంటి వారు ఇందాక నేను చెప్పినట్టుగా అందరూ కూడా వివాహం కావాలి అనుకున్న వాళ్ళు సంప్రదించండి. దానికి తగ్గట్టుగా ఈ హోమం చేసుకోవటం వారు కూడా మళ్ళీ చేయాలమ్మా. హోమం చేసి అయిపోయింది, మా పెళ్ళి అయిపోయిందని కాదు, దానికి తగ్గ సాధన కూడా వారు చేస్తేనే పని జరుగుతుంది. గురుగారు, మొత్తం మీద మే మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరస్తు, శుభమస్తు.